రకరకాల భిన్న బోధలు, అలాంటి సేవ చేయరు సరిగదా. ఇంకా తప్పుడు బోధలన్నీ కూడా సంఘాల్లోకి తీసుకుని వచ్చి సంఘ విశ్వాసులని తప్పుడు మార్గంలో నడిపిస్తా ఉన్నారు, తప్పుడు దారిలో నడిపిస్తా ఉన్నారండి. తప్పుడు వాక్యం బోధిస్తూ తప్పుడు మార్గంలో నడిపిస్తా ఉన్నారు. వీళ్ళే క్రీస్తు శిలువకు శత్రులుగా ఉన్నారు. వీరిని అబద్ధ బోధకులు అంటారు. అబద్ధ బోధకులు. ఒకడు అంటాడు, ఏమంటాడు, యేసు నామమున బాప్తిసం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కుదరదు, అది తప్పు అంటాడు. అంతే, తప్పు. అందులో బాప్తిసం తీసుకుంటే మీరు నరకానికి పోతారంటున్నాడు. ఎంత తప్పుడు బోధ చూడండి, ఎంత దుర్మార్గమైన బోధ అది. దేవుడు మెచ్చే బోధన అది. యేసు నామమున బాప్తిసం తప్ప తండ్రి